ఇప్పుడు కొన్ని మతాలు ఉన్నాయండి. ఏ మతమైనా సరే ప్రజలు శాంతియుతంగా ఉండాలి, బాగుండాలి. ఎవరు చెప్పారు సార్? కానీ ఇజ్రాయెల్ ఎక్కడ చెప్పారు చెప్పండి నాకు. ఏ మతం చెప్పింది చెప్పండి. అంటే నాకు ఏమనిపిస్తుంది, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు ఉన్నాయనుకోండి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, బాంబులు వేసేసుకోవడం ఏంటి ఆ సంస్కృతి నాకు అర్థం అవట్లేదండి. అది అట్లా కాదు సార్. మీరు అన్ని మతాలు ఒకటి, అన్ని మతాలు శాంతిని కోరుకుంటున్నాయనే అపోహలో మాత్రం ఉండబాకండి. మతాలుగా అంటే వాళ్ళలో ఉన్న కంటెంట్ చూసి అనుకోండి, సారాంశం. ఏం సారాంశం? ఏది సారాంశం? వాళ్ళు ఏమంటారంటే కొద్దిగా నన్ను నమ్మని వాడిని చంపేయమంటారు. ఓ అది నన్ను నమ్మని వాడిని, ఆఖరికి నీ తమ్ముడైనా, నీ తోడబుట్టిన వాడైనా, నీ తల్లిదండ్రి అయినా నన్ను నమ్మకపోతే చంపే. ఇది నాకు తెలియదు సార్, నాకు తెలియదు ఇది. మరి అధ్యయనం చేయాలా? ఓకే. వాళ్ళలో ఆ క్రూరత్వం ఎట్లొచ్చిందంటారు? ఈరోజు క్రిస్టియానిటీని తీసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంటది. అవునండి. కానీ ఒకప్పటి క్రిస్టియానిటీ ఏంది? నరమేధం చేయలేదా? మిషనరీస్ ఇప్పుడు అమెరికాను కనుక్కున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ అంతా ఏమయ్యారు? ఊచ కోత కోయబడ్డారు. రెడ్ ఇండియన్స్ వీళ్ళు వెళ్ళిన ప్రతి చోట రక్తపాతమే కదా. అయితే చరిత్ర మనకి పాఠ్యాంశంలో చేర్చాలండి. నాకు అర్థం ఏంటంటే సింధు నాగరికత అని చదివాళ్ళం, కానీ దాని ఇంపార్టెన్స్ కానీ సార్ మన చరిత్ర మనం చదువుకోవడం లేదు సార్. ఎందుకు మనం ఈ ముసుగేసుకొని మాట్లాడుకోవడం? మన చరిత్ర మనం చదువుకోవడంలే. నిజమైన చరిత్రను మసిబూసి మారేడుకాయ చేసి మనకు చూపిస్తున్నారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్లే కదా? అవునండి సార్. అవునండి. దుర్గాప్రసాద్ స్కూల్స్ అని ఉన్నాయి. అదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు 10 మందికి చదువు చెప్పినటువంటి వాళ్ళు విద్యామూర్తులు. లలితాదిత్య ముక్తపీడ ఈ పేరు ఎప్పుడైనా మీ టెన్యూర్లో విన్నారా? వినలేదు సార్, ఇది వినలేదు. ఎవరో తెలుసా మీకు? కూడా ఐడియా లేదు సార్. అది దాన్ని కారాకోట డైనాసిటీ అంటారు. కారాకోట డైనాసిటీ. కారాకోట డైనాసిటీ కాశ్మీర్ని పరిపాలించిన రాజు. కాశ్మీర్ని మరి ఇప్పుడు కాశ్మీర్లో ఆయన సామ్రాజ్యం మొదలైంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండింది? మన సౌత్ నుంచి కాస్పియన్ సీ దాకా, అంటే ఇరాన్ ఇరాకుల దాకా. ఓకే. అంత పెద్ద సామ్రాజ్యం అయింది. దీని గురించి ఎప్పుడైనా వినలేదు. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు స్టడీ చేయాలనిపిస్తుంది. మరి ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పే మన హిస్టరీలో అని మాట్లాడారు కదా, హిస్టరీ లేదుగా ఇది. అవునండి. చోళరాజులు ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళని గురించినటువంటి ఒక ముక్క ఉంటుందని ఎంతసేపటికి బాబరు, అక్బరు, ఔరంగజేబు వీళ్ళ పేర్లు తప్ప మన పిల్లలకు తెలుసా అండి? ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పటికైనా మారాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి సార్. నేను ఒక మాట చెప్తాను ఏంటండి సార్, ఈ చరిత్రలన్నీ నిన్ను దోచుకోవడానికి వచ్చినటువంటి చరిత్రలు నీ చరిత్రగా చెప్తున్నారు. నిన్ను దోచుకోవడానికి వచ్చారు ఇక్కడికి. నిన్ను పరిపాలించడానికి రాలేదు వాళ్ళు, నిన్ను దోచుకోవడానికి వచ్చారు. దోచుకున్నారు, మాన ప్రాణాలను దోచుకున్నారు, అన్నిటినీ దోచుకున్నారు. కానీ మీకు ఏం చెప్తున్నారు? వాళ్ళు మహారాజులు, వాళ్ళు గొప్ప రాజులు, వాళ్ళు అన్ని విజయాలు సాధించారు, వాళ్ళు ఇన్ని విజయాలు సాధించారు. ఇదే నీ చరిత్ర? శివాజీ మహారాజుకి ఒక అందమైనటువంటి ముస్లిం స్త్రీని సేనానాయకుడు తీసుకొని వచ్చి బహుమతిగా ఇస్తే అది సోదరుగా లేకపోతే తల్లిగారు భావించినట్టు తెలిసిందన్న. అది సంస్కారం, అది నేర్చుకోవాల్సింది. ఎవడి చెల్లెలైతే ఏమి, ఎవడి అమ్మ అయితే ఏమి, నాకేమి సంబంధం, నా కిందనే పడుకోవాలా? ఆ దోపిడి ముఠాల మానసిక స్థితి. ఇప్పుడు కానీ స్త్రీ నీకు దైవ సమానురాలు. నువ్వు శివాజీ మహారాజుకు సంబంధించిన ఏ విషయమైనా నీ చరిత్రలో ఉందండి? చాలా తక్కువ. ఊరిని ఆ గుర్రం మీద వెళ్తున్నట్టు ఏదో కట్టుకున్నట్టు తెలుస్తుంది కానీ రాణా ప్రతాప్ గురించి నీ చరిత్రలో ఉందా అండి? సార్ ఒక చిన్న విషయం సార్,
వాట్ ఈస్ యువర్ సోల్, యూ టెల్ మీ. ఆర్ యూ అవే ఫ్రమ్ దిస్ క్రియేషన్? మీరు కాదు మీరు ఈ ప్రకృతికి విరుద్ధమైందా మీ శరీరం ఏమన్నా? కాదు కదండి, ప్రకృతిలో ఒక భాగమే. అవును, మన వాళ్ళు చెప్తుంటారు పంచభూతాలతో సృష్టించబడిందని. అవునండి. అవునా కాదా? అవునండి. సో ఈ పంచభూతాలతో సృష్టించబడినటువంటి ఈ శరీరం చనిపోయిన తర్వాత అప్పుడు దాకా థాట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ శరీరం, ఆ థాట్స్ అన్ని ఎక్కడ పోతాయి? ఇప్పుడు ఆలోచించండి. ఇంకా అక్కడతో సమాప్తం అయిపోతాయేమో. ఎట్లా సమాప్తం అవుతాయి? ఎనర్జీ విల్ నాట్ బి డెస్ట్రాయిడ్ కదా. ఓకే, ఆల్రెడీ డిస్ప్లే అలా కంటిన్యూగా ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దాన్నే కదా మనం రీబర్త్ అంటున్నాం. మరో జన్మ ఉంది, పునర్జన్మ ఉంది అంటున్నారు కదా. పునర్జన్మ లేదని చాలా మతాలు చెప్తున్నాయి. బట్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు పునర్జన్మ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాయి. అండ్ పునర్జన్మ ఉంది అని అనేక సంఘటనలు రుజువు చేసినాయి. ఆస్ట్రోనాట్ చావ్లా శ్రీలంకలో పుట్టిందని నిన్న మొన్నటి వార్త. తెలుసా మీకు? విన్నానండి. అమ్మాయి చిన్న అబ్బాయిగా పుట్టాడని వాడు అన్ని ఆనాటి విషయాలు చెప్తున్నాడు. ఎట్లా చెప్తాడు? ఆ రీబర్త్ అప్పుడేంటి పునర్జన్మ రీబర్త్ లేదుగా మీది గ్రంథాల ప్రకారం. సైన్స్ ప్రకారం కూడా లేదంట. సైన్స్ ప్రకారం గ్రంథాల ప్రకారం లేదుగా. మరి ఎట్లా జరిగింది ఈ సంఘటన? మీరు ఏమి రీజన్ ఇస్తారు దీనికి? కొంతమందికి ఏంటంటే పునర్జన్మ ఉందని నమ్మిన వాళ్ళకి ఆ పునర్జన్మ యొక్క అప్పుడున్న జ్ఞాపకాలను ఇప్పుడు వచ్చేసినాయని చెప్తారండి. నమ్మిన వాళ్ళకి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సార్. ఎప్పుడో సంగతి తర్వాత ఎప్పుడో చాలా జరిగినాయి. నా దగ్గర రికార్డు ఉంది. అండ్ మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఒక వింగ్ ఉండేది, దీని మీద పరిశోధనలు చేసే వింగ్. తర్వాత తీసేశారు. ఇప్పుడు వెంకటేశ్వర దగ్గర పుడుకున్నట్టు కూడా విగ్రహం మనకి అలా చూపిస్తుంటే ఎలా న్యాచురల్గా వచ్చిందే. నాకేమనిపిస్తుంది అంటే ఆ వెంకటేశ్వర స్వామి అది 7 కొండలు వెళ్తున్నప్పుడు కానీ ఆ ఎనర్జీ కానీ నడిచే వాళ్ళకి తెలుస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుందంటే నడిచే వాళ్ళకి ఎప్పుడు కూడా నడవాలనిపిస్తుందండి. అలాగే అదంతా అటు పక్కన పెడితే మీరు ఎక్కడ నడుస్తున్నారు చెప్పండి నాకు? ఫారెస్ట్లో నాకు అనిపిస్తుంది అండి. ప్రకృతి. అవును, ఫారెస్ట్ అంటే ప్రకృతిలో ఉన్నారు. ఇప్పుడు మనం కృత్రిమంగా ఉన్నాం. ఒక్కసారి మీరు ప్రకృతిలోకి ఎంటర్ అయితే మీకు మొట్టమొదట టచ్ అయ్యేటటువంటి విషయం ఏందో తెలుసా? నేను కూడా ప్రకృతిలో ఒక భాగం అని. ఎప్పుడైతే ఇది నాది అని అనుకున్నాను అనుకోండి, ఎంత ఆనందం ఉంటుంది. మీరు అన్నారు ఎనర్జీ వస్తుంది సార్ అక్కడికి వెళ్ళేటప్పుడు అని. అవును, ఇవన్నీ వింటుంటే అండి బంగ్లాదేశ్లో ఇప్పుడు మన గొడవలు లేనండి. అంటే నేను విమర్శించడం కాదు, అక్కడ అంత గొడవలు జరగడానికి కారణం ఏంటంటే ఇటువంటివి మంచి చూడదు ఆలయాలు కానీ నేను అనుకోవటం పర్సనల్గా. నెగిటివ్ ఎనర్జీస్ సార్, నెగిటివ్ ఎనర్జీస్. మీరు ఇప్పుడు హిందువులు ఎందుకు ఇంత పాజిటివ్గా ఉంటారు అండ్ తక్కిన వాళ్ళు ఎందుకు? అంటే మనం విమర్శించడం కాదండి, నేను విమర్శించడం కాదు. వాళ్ళ శిక్షణా విధానం, చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఇన్ఫర్మేషను, ఇదంతా కూడా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది కదా. వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేస్తారు. ఇప్పుడు అట్లయితే డాక్టర్ అబ్దుల్ కలాం కూడా ఆ సెట్లో పుట్టినవాడే కదా. మరి ఆయన మన దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనతో నాకు పర్సనల్ ఇది ఉంది. పర్సనల్గా ఎట్లా అనేది వద్దు. ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు తెలుసా? కెన్ యూ ఇమాజిన్? ఎంత సాత్వికమైనటువంటి మనిషి మీకు తెలీదు. అంత సాత్వికుడు. మనం అక్కడ ఒక వేరే మతస్థుని చెప్పలేం. ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు అతను మత శిక్షణను తీసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ సత్వగుణ సంపన్నుడు. అట్లని మొత్తం ఒక కమ్యూనిటీనంతా మనం దుర్మార్గులు అని చెప్పలేము. మెజారిటీ పీపుల్ అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో ఎంతమంది, నాకు చిన్నప్పటి నుంచి నా స్నేహితులు చాలా మంది ఉన్నారు అదే కమ్యూనిటీ నుంచి. ఈనాటికి నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. అండ్ మేము ఎప్పుడు
ఇప్పుడు ఆ క్రూరత్వం అనేది అవునండి. ప్రేరేపించబడింది మనిషిలో. అవును. ఆ క్రూరత్వం అనేది ఇప్పుడు ఎందుకు మీరు ఎక్కడికో బంగ్లాదేశ్ దాకా పోతున్నారు? ఇండియాలో మన షహీన్ బాగ్ జరిగిందా? రైతుల ఉద్యమం జరిగిందా? అవునండి. ఆ? చాలా శాంతియుతంగా జరిగినాయి అవి. ఏడ శాంతియుతంగా జరిగింది? ఎక్కడ సార్ శాంతియుతంగా జరిగింది? ఎర్రకోట మీద గందరగోళం చేయాల ఢిల్లీలో. ఓకే, వాడ రైట్స్ జరగల. షహీన్ బాగ్ అయిపోయిన తర్వాత. అవునండి. సో దోస్ ఆర్ ఆల్ ప్లాన్డ్ అండ్ ఫండెడ్ ప్రోగ్రామ్స్. కొన్ని కాదు, అన్ని ఫండెడ్ ప్రోగ్రామ్స్. ఖచ్చితంగా అదొక కుట్ర చర్య అనుకోవచ్చు. కుట్ర ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు నాకు చెప్పండి సార్, 4 నెలలు మీరు పోయి షహీన్ బాగ్ లో కూర్చుంటారా? కూర్చోలేని పరిస్థితి ఉందండి అక్కడ. కూర్చుంటారా? కూర్చోండి. మనం ఎందుకు కూర్చోరు? మీకేం ఆదాయం లేదు కాబట్టి. అవును. అదే నీకు రోజుకు 1000 రూపాయలు ఇస్తాను కూర్చో అంటే కూర్చుంటారు. అవునా కదా? అవును సార్. సో దీస్ ఆర్ ఆల్ పెయిడ్ ప్రోగ్రామ్స్. సార్ ఒక్క విషయం చెప్పండి సార్ నాకు. ఆడ బ్యానర్లు కట్టారు, స్టేజ్ వేశారు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? అంటే ఎవడో ఒకటి ఫండ్ చేయాలి కదా. ఏ ఉద్యమం అయినా, నేను బీజేపీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఏదన్నా ఏ కార్యక్రమానికైనా డబ్బులు కావాలి. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు సిఐఏ, ఇప్పుడు మళ్ళా మనం రాజకీయాల్లోకి వచ్చాం, ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి. సిఐఏ, అక్కడ సిఐఏ మీద వ్యతిరేకత కాదు, మోడీని ఎలాగోలా ఇబ్బంది పెట్టాలా, దించాలా. ఓకే, టార్గెట్ అది. అదండి.